कांग्रेस के पास लीडर नहीं, बीजेपी के पास कैडर नहीं, वजीर हरीश राव का बयान। रियासती वजीर फिनांस व वजीर सेहत टी हरीश राव ने कहा कि कांग्रेस के पास मुकाबले के लिए लड़ने के लिए लीडर नहीं है और वोट डालने के लिए बीजेपी के पास कैडर नहीं है। बीआरएस पार्टी रियासत में मुसलसल तीसरी मरतबा भारी अक्सरियत से कामयाबी हासिल करेगी। बीआरएस हुकूमत ही अक़लियतों के सुनहरे दौर का आगाज़ होगा। चीफ मिनिस्टर केसीआर 23 अगस्त को मेदक के दौरे कर रहे हैं, जहां वो कलेक्ट्रेट, एसपी ऑफिस और बीआरएस पार्टी ऑफिस का इफ्तिताह करने के बाद जलसे आम से खिताब करेंगे। चीफ मिनिस्टर के प्रोग्राम्स की तैयारी का जायज़ा लेने के बाद हरीश राव ने कहा कि बीआरएस हुकूमत की कारकर्दगी से अवाम पूरी तरह मुतमईन है। बीआरएस भारी अक्सरियत के साथ हुकूमत तश्कील देगी और केसीआर हैट्रिक चीफ मिनिस्टर की हैसियत से हलफ लेंगे। वज़ीर हरीश राव ने कहा कि चीफ मिनिस्टर केसीआर की क़ियादत में हर अक़लियतों की हकीकी तौर पर तरक्की हुई। ब्यूरो रिपोर्ट, एहजन न्यूज़। రాష్ట్రంలో కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా వాళ్ళది కేవలం మేకపోతు గాంభీర్యం, ప్రజల్లో బలం లేదు. వాళ్ళు ఎంతసేపు సోషల్ మీడియాలను, వాళ్ళ గాంధీ భవన్లను, ఆ బీజేపీ భవన్లను, ప్రెస్ మీట్లకు పరిమితం. వాళ్ళ బలం అంతా ప్రెస్ మీట్లలో, సోషల్ మీడియాలలోనే ఉంది, ప్రజల్లో లేదు. వాళ్ళకి నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి లీడర్లు లేరు, బీజేపీ పార్టీకి క్యాడర్ లేదు, కేసీఆర్ కు బీఆర్ఎస్ కు తిరుగులేదు. ఇవాళ ఖచ్చితంగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టేది బీఆర్ఎస్ ప్రభుత్వం, మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేది కూడా కేసీఆర్ గారే. అసలు లీడర్లే లేరు కాంగ్రెస్ పార్టీకి. మనం నిన్ననే చూసినాం కదా, టికెట్లకు దరఖాస్తులు స్వీకరిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. నిజంగా లీడర్లు లేరు అనడానికి ఉదాహరణ కదా. ఇలా దాదాపు 35-40 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి పోటీ చేయడానికి, మన పోటీలో నిలవగలిగేటువంటి నాయకులు లేదు ఇలా వాళ్ళు. అంటే అందుకే వాళ్ళు ఇలా అప్లికేషన్లు స్వీకరిస్తా ఉన్నారు. ఇలా అభ్యర్థుల అప్లికేషన్లు అమ్ముతున్నారు, ఫీజు పెట్టిరు దానికి. అభ్యర్థుల అప్లికేషన్లు అమ్మినటువంటి కాంగ్రెస్ పార్టీ రేపు రాష్ట్రాన్ని కూడా అమ్ముతుంది. వీళ్ళు రాష్ట్రానికి న్యాయం చేయగలుగుతారా? కర్ణాటకలో ఏం చెప్పారు, ఇలా కర్ణాటకలో ఏమైతుందో మనం చూస్తారేమో. పక్కన కర్ణాటక రైతుల పరిస్థితి ఏంది, అక్కడ కరెంటు పరిస్థితి ఏంది, కర్ణాటకలో జరుగుతుంది ఏందో కూడా ఇలా రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. అంటే ఓడదాటేదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప అన్నట్టు ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు. కానీ తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి మీద వారికి సంపూర్ణమైన విశ్వాసం ఉంది. కానే కాదు, एएचए न्यूज़ को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें।